మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైందనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ విచారణ ప్రక్రియలో సునీతారెడ్డి అనేక కీలక మలుపులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దర్యాప్తు సంస్థల పనితీరుపై ఆమె వ్యక్తం చేసిన అనుమానాలు, అలాగే నిందితుల బెయిల్ పిటిషన్ విషయంలో ఆమె అనుసరించిన కఠిన వైఖరి ఈ కేసులో జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించేలా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన కొన్ని కీలక వ్యాఖ్యలు లేదా తీసుకున్న నిర్ణయాలు ఆమెకు గట్టి ఎదురుదెబ్బ పరిగణించబడుతున్నాయి. ఈ కేసులో విచారణను ఇతర రాష్ట్రాలకు మార్చడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆశించిన సునీతకు తాజా పరిణామాలు కానీ లేదా సాక్ష్యాలు విచారణలో జరుగుతున్న ఆలస్యం విషయంలో కానీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల కేసు గమనం మార్చే అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో బాధితుల పక్షాన నిలబడే వారికి న్యాయస్థానాల నుండి లభించే మద్దతు ఎంతో కీలకం. వివేక హత్య కేసులో మొదటి నుండి సునీతారెడ్డి ఒంటరి పోరాటం చేస్తూనే వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతున్నారు. విచారణాధికారులు మార్పు నుండి నిందితుల బెయిల్ రద్దు వరకు ఆమె ప్రతి దశలోనూ తన వాదనలు బలంగా వినిపించారు. కానీ తాజాగా అత్యున్నత న్యాయస్థానం నిందితుల హక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని లేదా విచారణను ఒక నిర్ణీత కాలపరిమితిలో ముగించాలని ఆదేశించడం ఆమె వ్యూహాలకు అడ్డంకిగా మారవచ్చు. ముఖ్యంగా 8వ నిందితుడిగా ఉన్న వ్యక్తుల విచారణ విషయంలో లేదా అప్రూవర్గా మారిన వారి సాక్ష్యాల విశ్వసనీయతపై కోర్టు ధ్వజమెత్తడం ఆమెకు ఊహించిన షాక్ అని చెప్పవచ్చు. దీనివల్ల నిందితులుగా ఉన్న వారు రాజకీయంగా కూడా కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక న్యాయపరమైన అంశం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పుకు దారితీసింది. ఒకవేళ సుప్రీంకోర్టు విచారణాధికారులు తీరును తప్పుపట్టినా లేదా దర్యాప్తులో లోపాలు ఉన్నాయని భావించినా అది నేరుగా సునీతారెడ్డి చేస్తున్న పోరాటంపై ప్రభావం చూపుతుంది. బాధితురాలిగా ఆమె కోరుకుంటున్న న్యాయం ఆలస్యం కావడమే కాకుండా కేసు దిశను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళన ఆమె మద్దతుదారులు వ్యక్తమవుతుంది. న్యాయ వ్యవస్థలో సాక్ష్యాధారాల బలం ప్రతిపాదిన నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి భావోద్వేగాల కంటే చట్టపరమైన నిబంధనలకే కోర్టు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలోనే సునీతారెడ్డి దాఖలు చేసిన కొన్ని అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చడం లేదా నిందితుల పట్ల కొంత సానుకూలత ప్రదర్శించడం ఆమెకు రాజకీయంగా మరియు వ్యక్తిగతంగా పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. వివేక కేసులో అసలైన కుట్రదారులు ఎవరో తేలాల్సి ఉండగా ఇలాంటి న్యాయపరమైన చిక్కులు కేసును మరియు జాటిల్యం చేశాయి. మొత్తానికి సుప్రీంకోర్టులో జరిగిన ఈ తాజా పరిణామాలు సునీతారెడ్డికి మునుముందు ఎదురయ్యే సవాళ్లను సూచిస్తున్నాయి. విచారణ ప్రక్రియలో వేగం పెంచాలని కోరుకుంటున్న సమయంలోనే ఇలాంటి ప్రతికూల తీర్పులు రావడం ఆమె న్యాయ పోరాటంలో ఒక కీలకమైన మలుపుగా మారుతుంది. ఇది కేవలం ఒక కేసు విచారణ మాత్రమే కాదు, సునీతారెడ్డి విశ్వసనీయతకు మరియు ఆమె ఆరోపణల బలాన్ని ఒక పరీక్షగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఆమె తన వాదనలు మరింత పటిష్టం చేసుకుని కోర్టును ఎలా ఒప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ షాక్ నుండి తేరుకుని తదుపరి కార్యాచరణను రూపొందించుకోవడంలో ఆమె నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలు కేసు తుది తీర్పుపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.